హలో డెవలపర్స్, ఫర్ లూప్ గురించి మనం చెక్ చేసాం కదా. ఒకవేళ ఫర్ వీడియో గురించి ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గో అండ్ వాచ్. వైల్ లూప్ గురించి చూద్దాం. ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వైల్ లూప్లో ఫస్ట్ మనం సింటాక్స్ ఏంటో చెక్ చేద్దాము. ఫస్ట్ ఇనీషియలైజేషన్. Then condition, while condition. Then inside increment or decrement. ఇది దెన్ మనం ప్రింట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తాము. ఇది వైల్ యొక్క సింటాక్స్. ఈ సింటాక్స్ని ఫాలో అవుతూ మనం ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేద్దాము. ఇనీషియలైజేషన్ మీన్స్ నేను ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. లెట్ i ఈక్వల్ టు 0 అని ఇనీషియలైజ్ చేస్తున్నాను. వైల్ కండిషన్. సో నేను కండిషన్ ఏం చేస్తున్నాను అంటే నేను 0 నుంచి 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నేను ఐ వాల్యూ అనేది 0 ఇచ్చాను. సో కండిషన్ 5 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5తో సహా, నేను 4 వరకు అనట్లేదు, 5 వాల్యూస్. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని యూజ్ చేసి ఎన్ వాల్యూ. సో నేను ఈ ఎన్ వాల్యూ ఎంత ఇస్తే అంత నాకు ప్రింట్ అవుతుంది. సో ఎన్ వాల్యూ 5 ఇస్తే 5 ప్రింట్ అంటిల్ 5 వరకు 0 to 5 ప్రింట్ అవుతాయి. లేదు ఎన్ వాల్యూ 4 ఇస్తే 0 to 4 ప్రింట్ అవుతాయి. దెన్ ప్రింటింగ్ స్టేట్మెంట్ డాక్యుమెంట్ డాట్ రైట్. ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో 0 నుంచి 5 వాల్యూస్ వరకు కాబట్టి నేను ఐని ప్రింట్ చేస్తున్నాను. దెన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. దేన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను అంటే ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఐ ప్లస్ ప్లస్. సో ఎన్ వాల్యూ నేను ఇంకా డిక్లేర్ చేయలేదు కదా, దానికి నేను ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాను. లెట్ n ఈక్వల్ టు, నేను 2 వేస్లో వాల్యూస్ని అసైన్ చేయొచ్చు, ఎయిదర్ స్టాటిక్ వే ఆర్ డైనమిక్ వే. స్టాటిక్ వే అంటే డైరెక్ట్గా ఇక్కడే వాల్యూ ఇస్తాను. సో ఇలా ఇస్తే నేను ఓన్లీ ఒక వాల్యూనే, ఒక రన్ టైంలో ఒక వాల్యూని మాత్రమే చెక్ చేయగలను, 5 కానీ 4 కానీ. బట్ నేను డైనమిక్ వాల్యూని ప్రిఫర్ చేస్తున్నాను. సో నెంబర్ టైప్ని ఇస్తున్నాను. ఇలా ఇవ్వడం వల్ల నేను ఏ వాల్యూని ఎంటర్ చేసినా, ఏ స్ట్రింగ్ని కానీ ఏమైనా ఎంటర్ చేసినా అది నెంబర్గా కన్వర్ట్ అవుతుంది. దెన్ ప్రాంప్ట్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను. జావా స్క్రిప్ట్లో వాల్యూస్ని ఎంటర్ చేయడానికి ప్రాంప్ట్ బాక్స్ని యూజ్ చేస్తాము. ఎంటర్ వాల్యూ. సో మనం రన్ చేసి చూద్దాం ఈ ప్రోగ్రామ్ని. వాల్యూ నేను 5ని ఎంటర్ చేస్తున్నాను. చూడండి 0 నుంచి 5 వరకు ప్రింట్ అయ్యాయి. ఇది ఎలా ప్రింట్ అవుతున్నాయో మనము ఇన్స్పెక్ట్ చేసి చూద్దాము. మన మౌస్ మీద రైట్ క్లిక్ ఇవ్వగానే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఇన్స్పెక్ట్. దెన్ సోర్సెస్. నేను డీబగ్ పాయింట్స్ పెడుతున్నాను. ఇలా క్లిక్ చేయగానే మనకి డీబగ్ పాయింట్స్ వస్తాయి. ఎన్, నేను 4ని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 0, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కండిషన్ ట్రూ కదా. సో ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఐ వాల్యూ ఎంత? 0. దెన్ ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో 1. 0 ప్లస్ ప్లస్ అంటే 1. ఇక్కడ మనకి వాల్యూస్ వస్తున్నాయి. ఐ వాల్యూ 0, ఎన్ వాల్యూ 4. సో ఇంక్రిమెంట్ అవ్వగానే ఐ వాల్యూ 1 అయింది, ఎన్ వాల్యూ 4 అయింది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత? 1. దెన్ ఐ ప్లస్ ప్లస్ మీన్స్ 1 ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇన్సైడ్ వస్తుంది, ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత? 2. 2 ప్లస్ ప్లస్ అంటే 3.
కండిషన్ సాటిస్ఫై అయింది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇన్సైడ్ వస్తుంది, ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత 3. సో 3 ప్లస్ ప్లస్ అంటే 4. దెన్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ చూడండి IN 4. సో ప్రింట్ అయింది. I ప్లస్ ప్లస్ 4 ప్లస్ ప్లస్ అంటే 5. సో 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ సాటిస్ఫై కాలేదు. సో అవుట్ ఆఫ్ ది బ్లాక్ వస్తుంది. ఇలా మనకి 0 నుంచి 4 వరకు ప్రింట్ అయ్యాయి. ఇలా వైల్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఈ I వాల్యూ N వాల్యూ మనం ఏ వేరియబుల్స్నైనా తీసుకోవచ్చు. ఇదే మ్యాండటరీ కాదు. ఇది వైల్ లూప్ గురించి. మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందంటే లైక్, షేర్, కామెంట్.